ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మటన్ బోటి ఫ్రై అండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు, స్పైసెస్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే. మీరు ట్రై చేసిన ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫ్రెండ్ లాక్స్ ట్రిపుల్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చేసేయచ్చు. ఇలా చేస్తే రైస్లు, రోటీలు, చపాతీలు చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా చపాతీ, పుల్కా, పరోటాలు తినొచ్చండి. రోజు బోటి ఫ్రై చేద్దామండి. ముందుగా బోటిని బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్ది సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పసుపు వేద్దామండి. పసుపు వేసి దీన్ని బాగా మనము ఉడికించుకోవాలండి. ముందుగా బోటి ఫ్రై కోసము బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 4 గంటలు ఆయిల్ వేసేద్దామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసేసుకున్నాము. ఆయిల్ అయింది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నాము. బాగా హీట్ అయ్యాయి. మనము కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసేసుకున్నాము. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసేస్తున్నాము. దీంట్లో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసేస్తున్నాము. వేసుకొని బాగా కలుపుకుంటాము. ఇవి బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయితే మంచిగా బాగా ఆల్మోస్ట్ ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అన్నము కట్ చేసినటువంటి టమాటాస్ని యాడ్ చేద్దామండి. స్మూత్గా కావాలి. బాగా మగ్గాలండి. మంచిగా స్మూత్గా ఉడకాలి. ఏమి ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఎక్కువ దాని ఘాటు మసాలాలు లేకుండా సింపుల్గా చేసిన బోటి ఫ్రై అండి. మటన్ బోటి ఫ్రై చాలా టేస్ట్గా, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ ట్రిపుల్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు మనం దీంట్లో మిగతావి యాడ్ చేస్తున్నామండి. కారం వేస్తున్నాము. సరిపడా కారం వేస్తున్నాము. వేసుకొని బాగా కలుపుతున్నామండి. సరిపడా కారం వేసి బాగా కలుపుతాం కదండి. ఇప్పుడు మనము బాయిల్ చేసినటువంటి బోటి కర్రీ వేసేద్దామండి. వేసేసి బాగా కలుపుకోండి. మనము దీంట్లో వెల్లుల్లి మసాలా వేసేద్దాము. కొద్దిగా మనము దీన్ని ఉడకనివ్వాలి. మళ్ళీ కొద్దిసేపు అన్ని స్పైసెస్ అంటుకుంటారు దీంట్లో తింటే. మనం దీంట్లో కొద్దిగా మటన్ మసాలా వేసేద్దాము. మటన్ మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇంతేనండి, సింపుల్గా బోటి ఫ్రై, మటన్ బోటి ఫ్రై చాలా ఈజీగా చేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచిగా కూడా చేసి త్వరగా కూడా అయిపోతుందండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మటన్ బోటి ఫ్రై అండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు, స్పైసెస్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే.
మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ స్నంలో వ్లాగ్స్ ట్రిపుల్స్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చేసేయచ్చు. ఇలా చేస్తే రైస్లో, రోటీలో, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా చపాతీ, పుల్కా, పరోటాలో తినొచ్చండి.